చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మగవాళ్ళు చూడాలి, మనం చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మనకున్న అలవాట్లే చాలా దరిద్రమైన అలవాట్లు ఉంటాయి. సిగరెట్ ఉంటుంది, మందు ఉంటుంది, కొట్టుకుంటుంది, పాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం అలవాటు చేసుకుని ఏదో కిక్ వస్తుంది, ఎంజాయ్ వస్తుంది అనుకుంటాం. సో పెళ్ళి అయిన తర్వాత మనకి ఆ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే బెడ్ మీద వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ చేయలేము. తర్వాత స్వాంగ్ కండు పడిపోతుంది. స్వాంగ్ కండు ఎట్లా పడిపోతుంది అంటే మనం చేసే పొద్దున్న సాయంత్రం చేసే ఎద పనుల వల్ల పడిపోతుంది. ఇది చాలా మెసేజ్ ఉన్న మూవీ. మీరు థియేటర్కి వెళ్ళండి. ఫస్ట్ థింగ్ థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూడండి. ఫస్ట్ ప్రతి ఒక్క జాబ్ వాలర్స్ కానీ ప్రతి ఒక్క మగోడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జనరేషన్ లో పుట్టిన ప్రతి ఒక్క మగోడు చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే మనకు జాబ్ వస్తుందని చెప్పేసి మన చంగలు గుద్దేసుకొని ల్యాప్టాప్ వేసుకొని ఒళ్ళో పెట్టుకుని టపా 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 నొక్కుతా ఉంటా. ఆ ఒళ్ళు పెట్టుకోవడం వల్ల స్ట్రాంగ్ కౌంట్ తగ్గిపోతుంటది. మన పర్ఫార్మెన్స్ బాగా చేయకపోతే మనకున్న పిల్లం కూడా పక్కన ఉండదు. సో మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మానుకొని మనం మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి, స్ట్రాంగ్ కౌంట్ పెంచుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. సంతాన ప్రాప్తిరస్తు, ఖచ్చితంగా పిల్లలు పుడతారు ఈ సినిమా చూడండి. ఎలా అనిపించింది బ్రో సంతాన ప్రాప్తిరస్తు? ఆ టైటిల్ తీసేసి కార్తీక దీపం 2 సీరియల్ పేరు పెట్టుకోవచ్చు. కార్తీక దీపం 2 ఎందుకు బాలేదా? అసలు హెడ్ఏక్ బ్రో. అసలు మూడు గంటలు ఫుల్ హెడ్ఏక్. అసలు వేస్ట్ ఆఫ్ టైం. పోయి గేమ్ టికెట్ బుక్ చేసుకొని డబ్బులు బొక్క అంతే, ఏముండదు సినిమాలో. ఎవరిది నచ్చలేదా మీకు? హీరో యాక్టింగ్ అయితే అస్సలు నచ్చలేదు. అంత సీరియల్ యాక్టర్ చేసినట్టు చేస్తుంది అంత. నాకు అది చూసే ఇప్పుడు ఎందుకు అలాగా అంటే చూసే నాకు అట్లా అనిపించింది. కొత్త కంటెంట్ కదా బ్రో, కొత్తగా ట్రై చేశారు, అది ఎక్కువ సక్సెస్ అవ్వలేదంటారా? అంత చాందిని చౌదరి యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోని యాక్టింగ్ ఒకటి బాగుంది అంతే. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ హీరో తప్ప అందరూ బాగా చేశారు యాక్టింగ్. మాకు హీరో యాక్టింగ్ అంత నచ్చలేదు అంతే. అంటే రియలిస్టిక్ గా ఏం లేదా ఇప్పుడున్న సిచువేషన్ లో, జనరేషన్ కి సంబంధించి? రియలిస్టిక్ గా మాకైతే సినిమా పరంగా చెప్తాను, రియలిస్టిక్ గా అంత తెలియదు కానీ రేటింగ్ ఎంత ఇస్తావు? నాకైతే 5 కి 1 కూడా ఇవ్వను. బాగుంది మూవీ, చాలా బాగుంది. కార్తీక దీపం 2 అనే టైటిల్ పెట్టొచ్చు. ఏం నచ్చిందంటే కామెడీ నచ్చింది. ఏంటంటే ఏమైనా కాన్ఫ్లిక్ట్ చూపించారా, అంటే ఏంటి అంటే పిల్లల గురించి ఏమైనా పాయింట్స్ డిస్కస్ చేస్తారా? అంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల పిల్లలు పుట్టరు అని చెప్పేసి స్పర్మ్ కౌంట్ తగ్గిద్ది, దాని కారణంగా పిల్లలు పుట్టరు. ఒక చిన్న అది తీసుకునేసి ఎంటర్టైనింగ్ గా చెప్పారు, చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా యూత్ చేంజ్ అవుతారు అనుకుంటున్నారా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది? చేంజ్ అవ్వడానికి ఏమీ లేదు, ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్, దానిలో మెసేజ్లు కానీ ఏమీ లేవు. రియలిస్టిక్ గా ఏమైనా అనిపించిందా? ఇప్పుడున్న జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా చూపించారా? ప్రాబ్లమే చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతాయి ఈ మూవీ? నచ్చుతుందా? అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చూడొచ్చు అంటారా? ఎందుకంటే కొంచెం యూబైఏ ఇచ్చారంటేనే చూడొచ్చని కదా, సెన్సార్ యూబైఏ ఇచ్చింది కదా, చూడొచ్చు. డల్లేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది సినిమా సంతాన ప్రాప్తిరస్తు? బాగుంది, అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోయింది, కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. అండ్ జనరల్ పాయింట్ అంటే ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళల్లో కూడా తప్పు ఉంటుంది. ఐవీఎఫ్ సెంటర్స్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, మనం తెలుసుకోవాలి, కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. సో అదే పాయింట్ మీద తీసుకొచ్చారు. జనరలైజ్ పాయింట్, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కాన్సెప్ట్ వాజ్ గుడ్. చాందిని చౌదరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాందిని చౌదరి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఈ యాస పట్టుకోవడం కష్టం అనిపించింది. యాసని కొంచెం కష్టపడినట్టు అనిపించింది. అండ్ విక్రాంత్ బాగా చేశాడు అమాయకుడుగా, అలాగే ఇన్నోసెంట్ క్యారెక్టర్ తో విత్ ఒక మంచి ట్రూ లవర్ గా బాగా చేశాడు. ఫాదర్ క్యారెక్టర్ బాగుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉన్నంతసేపు కూడా మంచి కామెడీ వర్కౌట్ అయింది వెన్నెల కిషోర్ తోటి. సెకండ్ హాఫ్ అంతా కొంచెం ల్యాగ్, పక్కన పెడితే. ఇదేంటి యూత్ కి ఏమైనా మెసేజ్ దీంట్లో, లేదంటే ఫ్యామిలీ సెంటిమెంట్? ఫ్యామిలీ సెంటిమెంట్ ఏం కాదు, యూత్ కి మెసేజ్ అని కూడా కాదు. ఓకే, అంటే ప్రెసెంట్ జనరేషన్ లో ఐవీఎఫ్ ఫెర్టిలిటీస్ వాటికి వెళ్ళి న్యాచురల్ గా కాకుండా ఆర్టిఫిషియల్ గా పిల్లల్ని కంటున్న వాళ్ళ కోసం అలా ఎందుకు, మనలో మనం మార్చుకునే అలవాట్లు ఉంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఈ ప్రెషర్ లో, టెన్షన్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొత్తం ఆ ప్రెషర్ కి అలవాటు పడిపోయి నిద్ర లేక మనం చూస్తూనే ఉన్నాం ప్రెసెంట్ జనరేషన్. ఇలాంటి సినిమాలు చాలా వస్తున్నట్టున్నాయి, ప్రెగ్నెన్సీ చుట్టూ, ఐవీఎఫ్ చుట్టూ చాలా కాన్సెప్ట్స్ వస్తున్నాయి. బట్ ఇది నార్మల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా తీసారు. అంటే ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ అవ్వకుండా, వల్గారిటీ లేకుండా, దీన్ని చూపించాలంటే ఇంకా వల్గర్ గా కూడా చూపించవచ్చు. బట్ ఆ బార్డర్ అనేది క్రాస్ అవ్వకుండా ఎడ్జ్ లో నిలబడి కరెక్ట్ గా ఎంతవరకు డెలివర్ చేయాలో సినిమాని అంతవరకు ప్రాపర్ గా ఇచ్చారు. ఇంకా మిగతా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి?
ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన పెర్ఫార్మెన్స్ కానీ అండ్ వెన్నెల కిషోర్ గారి పెర్ఫార్మెన్స్, అనిల్ కీలా పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్ లో చాలా బాగా అనిపిస్తుంది. అంటే వెతికేటప్పుడు హీరో మీరు అని చెప్పి కొన్ని సీన్స్ ఉంటాయి అనిల్ కీలావి, తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ మ్యూజిక్ చాలా బాగుంది. మెయిన్ మ్యూజిక్ వాజ్ గుడ్, బ్యాక్గ్రౌండ్ బాగుంది, సాంగ్స్ బాగుంది, డిస్టర్బింగ్ లేదు, సాంగ్స్ మనకు బోర్ కొట్టినట్టు అలా ఏం లేదు, చాలా బాగా అనిపించింది. ఓవరాల్ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీస్ కి ఎక్కేస్తుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్. 5కి 2.75. అది చాలా మందికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ డైలాగ్ అనే కాదు, సినిమా కూడా చాలా ఉపయోగపడుతుంది. మెయిన్గా ఏంటంటే సినిమాకి సంబంధించి చెప్పుకోవాలంటే చాలా మందికి సంతానం అనేది ఉండదు. చాలా మంది ఏంటంటే అబ్బాయిలలోనే 99% మైనస్ అనేది ఉంటుంది. వాళ్ళందరి గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన మెసేజ్ తీసుకొచ్చారు. మెయిన్గా చెప్పుకోవాలంటే సినిమాకి సంబంధించి ఒక మంచి స్టోరీ అనుకోవచ్చు. సినిమా అనే దానికంటే ఒక మంచి స్టోరీ అనుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది అంటే రేడియేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, ఫోన్ వాడడం కానీ, అలాగే మెయిన్ ఏంటంటే డ్రింక్ చేయడం కానీ, స్మోక్ చేయడం కానీ, దీనివల్ల ఏంటంటే మనకు సంతానం అనేది చాలా మంది కలగదనేది అందరికీ క్లియర్గా తెలుసు. దాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్, కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా భయ. ఎందుకంటే సంతానం లేని వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్, అంటే ఎలా పిల్లలైతే ఎలా కలుగుతారు, ఏంటి అసలు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంది, సంతానం కలగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అలాగే సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎక్కడికి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీయడం, డైరెక్షన్ అనేది కూడా అంటే ఒక సమాజానికి సినిమా తీస్తున్నాం అంటే సమాజానికి ఉపయోగపడే సినిమా ఉండాలి మెయిన్గా. అలాగే చెప్పుకుంటే ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ సినిమా అసలు మిస్ అవ్వకుండా ఒక ఫ్యామిలీతో వెళ్ళండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే మంచి ఛాలెంజ్ ఉంటుంది అనమాట ఈ సినిమాలో. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ సెన్స్ కానీ బాగుంది, అందరి క్యారెక్టర్ బాగుంది, విక్రాంత్ గారి యాక్టింగ్ హైలైట్. అంటే సినిమా అనేది చెప్పొద్దు భయ్య, ఒక మన రియల్ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ ని ఆదర్శంగా తీసుకొని తీసిన సినిమా బాగుంది. చాలా నిజంగా అమ్మాయిలని ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. మంచి సినిమా, అసలు మిస్ అవ్వకండి భయ్య. చాలా బాగా అనిపించింది, కామెడీ టైం చాలా బాగా అనిపించినాయి. ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా అనిపించారు, ఎక్కడ కానీ బోర్ కొట్టలేదు సినిమా. అంటే మనకు కాన్ఫ్లిక్ట్ ఏదైతే తీసుకున్నారో దాని మీద నడిచింది సినిమా. అంటే మనల్ని ఎక్కువ వేరే పాత్రల చుట్టూ చుప్పలేదు. ఏదైతే ఉందో చాలా మంది ఉన్నారు ఇలా మనల్ని కామెడీ టైం నవ్విస్తుంది, చాలా మంది ఎంటర్టైన్ చేశారు. అంటే ఏదైతే డైరెక్టర్ చెప్పాలనుకున్నాడో అది ఖచ్చితంగా చెప్పాడు సినిమాలో, అది బాగా అనిపించింది. చాందిని చౌదరి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. తను ఎప్పుడు కానీ బెస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది, ఇది కూడా తన ఒక బెస్ట్ స్క్రిప్ట్ అని చెప్పుకోవచ్చు. బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు, అనవసరంగా సీన్స్ ఏం పెట్టలేదు అనిపించింది సినిమాలో. కొన్ని సీన్స్ లాగ్ అని ఏం లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయిన సెకండ్ హాఫ్ లో పాయింట్ తీసుకున్నారు, దాని మీద నడిపించారు. సినిమా చాలా బాగా అనిపించింది. కొత్త కథ కాకపోయినా కానీ చాలా తన స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు కానీ చాలా బాగుంటుంది చాందిని చౌదరిది. సో ఇది కూడా చాలా పెద్ద గొప్ప సినిమా అని చెప్పలేను, బట్ ఒక మంచి సినిమా అని మాత్రం చెప్పగలను. తను కూడా చాలా బాగా చేశాడు. నాకు తరుణ్ భాస్కర్ పాత్ర కూడా చాలా బాగా నచ్చింది. తన కొన్ని మిస్లీడ్స్ అయినాయి కానీ సినిమా అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఇంకొంచెం లవ్ ని ఇంకా వాళ్ళిద్దరి మందిని కన్వే చేస్తే బాగుండేది అనిపించింది. అది ఒకటి బాగా చేస్తే బాగా అనిపించేది. ఇంకొంచెం బాగా చేయాల్సిందేమో అనిపించింది అంతే. అది ఇంకా పెళ్ళైన వాళ్ళని అడుగుదాం ఉండదేమో. మెసేజ్ సినిమాలో ఖచ్చితంగా ఉంది. అంటే చాలా బాగా, అంటే మెసేజ్ తీసుకున్న వాళ్ళు ఏదైతే డైరెక్టర్ చూపించాలనుకున్నా అది క్లారిటీగా చూపించాడు. బట్ వీళ్ళిద్దరి మధ్యన ఇంకా కొంచెం లవ్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది అనిపించింది అంతే. రేటింగ్ 2.75. థ్యాంక్ యూ. మస్తుందన్న సినిమా. సంతాన ప్రాప్తిరస్తు, ఊచకోత, నిజంగా సెల్ ఫోన్ పెట్టుకుంటే ఆ బావులు ఎండిపోతాయి అని చూపించాడు. సో అది చాలా బాగుంది. సో మంచి ఫోన్లు పెట్టుకోండి జాగ్రత్తగా. సో మంచి సంసారం చేయండి అని సినిమాలో చూపించాడు. మంచి అనిపించింది బ్రో. 1000 కోట్లు పక్కా. సొసైటీకి మంచి సినిమా మెసేజ్ ఇచ్చాడు బ్రో, చాలా బాగుంది. చాందిని మస్తుంది బ్రో, నిజంగా హీరోయిన్ మాత్రం మస్తుంది. సో సినిమాలో ఆమె పడే కష్టాలు కింద చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది బ్రో సినిమా, సూపర్ హిట్. వెన్నెల కిషోర్ యాక్టింగ్ ఊచ కోత బ్రో, ఆయన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది బ్రో.